ఎక్కడికి నాన్న? అంత మాట పడ్డ తర్వాత ఇంకా ఎందుకమ్మా ఇక్కడ ఉండడం? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని అడగను. అందుకని దీన్ని నాతో తీసుకెళ్లి ఆ మూడో పెళ్లి షావుకారికి ఇచ్చి పెళ్లి చేస్తాం. మీరు కూడా ఆయన అన్నమాట సరైన సమాధానం చెప్పారుగా. చెప్పకేం చేయమంటావయ్యా? మీరేం చేయక్కర్లేదు. రాధ ఎన్నాళ్ళు ఎవరితో కాపురం చేసిందో అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అదేలా? ఆయన కాదంటున్నాడుగా. ఆయన కాదన్నాడు గాని ఆ కుర్రాడు కదనలేదుగా. ఆయన్ని కాదని కుర్రాడు బయటికి రాలేడుగా. రాలేడిని మీరెలా అనుకుంటున్నారు? రావచ్చు. ఒకవేళ రాకపోయినా వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. మీ దృష్టిలో రాధ జీవితం మా వల్లే నాశనమైంది కాబట్టి రాధ జీవితాన్ని బాగు చేసే బాధ్యత మాది. ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకా కొద్ది రోజులు చూడండి. రాధ పెళ్లి కృష్ణతో జరిపించి చూపిస్తాం. సరే బాబు, నువ్వు అంతగా చెప్తున్నప్పుడు కాదనగలనా? అలాగే కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. వీళ్ళు రెడీ. ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. నాకెందుకు పెళ్లి చూపులు? అయిపోయిందిగా పెళ్లి. నోరు ముగ్గిరా. ఇలాంటి వాగుడు వాగుతావనే ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కట్టుదిట్టం చేశాను. వాళ్ళు నిన్నేం ప్రశ్నలు అడగరు. ఒకవేళ అడిగితే అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. ఆ పిల్ల గురించి కానీ ఆ కాపురం గురించి కానీ నోరెత్తడానికి వీల్లేదు. తెలిసిందా? వీళ్ళు రెడీ. నమస్కారం. నమస్కారం. రండి కృష్ణ. ప్రయాణం ఎలా జరిగింది? ఏం ప్రయాణం అనేది? పెళ్లి సీజన్ కదా, ఇసుకు వేస్తే రాము జనం. నానా వస్తువులు పడి ఎట్లయితే ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషం. నమస్కారం. వద్దండి, కతికితే అతకదన్నారు. అబ్బాయిని ఒకసారి చూపిస్తే. అలాగే. కృష్ణ, ఒరే కృష్ణ. బాబు ఏంటి బాబు నువ్వు సిగ్గుపడిపోతున్నావు? చిన్నప్పటి నుంచి కట్టుబాట్లతో వినయ విధేయులతో పెంచాలండి. అవునండి, మా వారసులు గడప దాటి ఎరగడు. అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అనమాట. ఉద్యోగం చేయడం లేదా? ఆహా, ఉద్యోగానికి తప్ప ఉత్తప్పుడు అసలు గడప దాటి ఎరగడంటే నమ్మండి. ఏం బాబు ఎంతవరకు చదువుతున్నా? బిఏ. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? హైదరాబాద్ లో రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. జీతం ఏమాత్రం వస్తుంది? 800 అండి. కానీ నా చేతికి వచ్చేది 500. అదంతా మిగిలింది ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది కదండి. అన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకంటే ఏం చేస్తున్నావు బాబు? ఇంట్లో ఉంటానండి. ఇంట్లోనా? ఇంట్లో పని ఏంటయ్యా? ఇంట్లో పని ఎందుకు ఉండదండి? మా ఆవిడ ఉందిగా. మీ ఆవిడ? అవే అదేం పట్టించుకోకండి, ఊరికి తమాషాగా ఉంటున్నాడు. అవునండి, పొరపాటు అయిపోయింది. మా ఆవిడ లేదు, ఏం లేదు. నేను ఒక్కనే ఉంటున్నాను. నిజం, మీ మీద కానీ ఒక్క విషయం అండి, మా ఆవిడ గురించి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆవిడ సంగతి ఏంటి బాబు? అదే ఏం లేదండి, నేను మా ఆవిడ కాపురం చేయలేదండి. అయినా నేను మా ఆవిడ కాపురం చేసిన సంగతి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏనా? ఏమిటండి పెళ్లి కాలేదు అంటున్నారు, మా ఆవిడ నేను కాపురం చేయలేదు అంటున్నాడు. అసలు విషయం ఏంటి? కాపురం చేయలేదని నేను అంటున్నాను కదండి. కావాలంటే కూరగత సుఖంగా అడగండి. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకుండలేదు, కాపురం చేయలేదు. ఏనా చేస్తావా? ఏదో కొంచెం తిరగాసిగా ఉన్నట్టుంటే. అదే ఎందుకు తిరగాసం లేదండి, జోక్స్ జోక్స్ తమాషా మాట. సమాచారానికి సమాచారం. మీరేమో కుర్రాడు గర్భంగా జరగడం ఉంటున్నారు, కుర్రాడేమో నేను మా ఆవిడ కాపురం ఉంటున్నాడు. అర్థం కాక చస్తున్నాం మేము. అయితే కుర్రోడికి పెళ్ళే ఒక అమ్మాయితో కాపురం చేసైనా ఉండాలి, లేదా పిచ్చి పెట్టి అయినా ఉండాలి. ఏది ఏమైనా మాకు ఈ సంబంధం అంతే లేదు. భయ సంబంధం తీసుకొచ్చే పంతులు. అయ్యా ఊరుకోవయ్యా. అయ్యా సుందరరామయ్య గారు, కుర్రాడు నేను మా ఆవిడ. బుద్ధి ఉందా? అమ్మాయి శాస్త్రం చెప్పారా? నేను చేయమంటావు? వాళ్ళు అడుగుతుంటే చెప్పొద్దు అని నేను చెప్పకూడదు. అలాగే. చాలా సంతోషంగా ఉంది సుందరమయ్య గారు, ఇంతకాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం. ఏమిటి బాబు నీ పేరు? ఆయన పేరు కాదు బాబు, నీ పేరు. బాబు మేము అడుగుతున్నది నీ పేరు. అబ్బాయి పేరు కృష్ణారావు అండి. అబ్బాయిని చెప్పనివ్వండి. ఏం చదువుకుంటున్నావు బాబు? మాటలు రావా? అదే మాటలు రాకపోవడం కాదండి, మా అబ్బాయి మితభాష. మితభాష? ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది. ఇతనికి మాటలు రావనుకుంటాను, మూడవాడు అనుకుంటాను. అయ్యా సుందరమయ్య గారు, సెలవు ఇప్పించండి, మీ సంబంధం అవుతుంది. అయ్యా ఎవడా నేను మూగవాడిని కాదండి, నాకు మాట్లాడచ్చు. మరి వస్తే మాట్లాడేమయ్యా? మీరేం ప్రశ్న అడిగినా సమాధానం చెప్పద్దన్నారండి మా నాన్నగారు. ఎందుకలా అన్నారు? ఎందుకేమిటండి, మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమోనని ఆయనకు భయం.
నీ ఆవిడ అసలు నీ పెళ్ళి ఎక్కడైందయ్యా? అదుగో అదుగో ఆ వివరాన్ని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అందుకనే మాట్లాడకుండా ఇందాక నుంచి ఇక్కడ కూర్చున్నాను. నేను మాట్లాడకపోతే నన్ను మోగాని అనుకుంటున్నారు మీరు. మీరు నన్ను మోగాని కూడా నాకు ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అడగండి. టక 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 చెప్పేస్తాను. ఏమండి ఏమిటండి ఈ గోల? మీ వాడు నేను మావిడ ఒకటే గోల పెడుతున్నాడు. ఏమిటిది? వాడు పిచ్చి పిచ్చి ఎక్కువ అవుతున్నాడండి. పిచ్చి పిచ్చ. అయ్యో బాబోయ్, ఈ పిచ్చి సంబంధం మాకు ఏమండి 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 వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాను నాన్న. అసలు ఏమిటా నీ ఉద్దేశం? లేకపోతే ఏమిటమ్మా, నేను మాట్లాడబోతే నన్ను మోగమని అనుకుంటున్నారు వాళ్ళు. మీరేనే చెప్పచ్చు కదా నేను మోగమని కాదని. ఎందులో నేను చేసిన తప్పేమిటో. అప్పుడు ఇది కాదురా, నాది. ఏమే వీడి కేసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చిన సంబంధాన్నంతా చెడగొట్టడం వీడు పనిగా పెట్టుకున్నాడు. చేత మనం ఒక పని చేద్దాం, ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం చేసేద్దాం. రేయ్, మేము చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టడమే నువ్వు చేయాల్సిన పని. అర్థమైందా? కరవమంటే కప్ప పాపం, విడవమంటే పాము పాపం. మధ్య నేను అలిగి వస్తున్నాను. నీ గొణుగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్లి మామూలుగా గదిలో పెట్టి కాస్త తాళం పెట్టి తీసుకెళ్ళండి. రారా. ఓం తద్బ్రహ్మం, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్పురుషోన్నమ. అంతక్షరతి భూతేషు వాయాహం విష్ణుతిత్వం యజ్ఞశ్చసత్కారమింధత్వం రుద్రత్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాప్తి త్వం తదా పాపోజ్యోతిర సంవృతం బ్రహ్మ భూర్భస్వరం ఈశాన సర్వవిద్యానాహం ఈశ్వర సర్వభూతానాహం. భజంత్రీలు వాయించండి బాబు. మంగళధారణ కానియండి. ఒక్క 10 నిమిషాలు ఆగండి పంతులు గారు, ఆ రావుకాలం పోతుంది. రావుకాలం పోయి 10 నిమిషాలు అయిందండి. ఈ వాచిలో పోయిందేమో, నా వాచిలో ఇంకా 10 నిమిషాలు ఉంది. మీ వాచీలో ఉందేమో నా వాచీలో లేదండి. ఇంకా అన్ని వాచ్లు చూడండి. ఏమండి మీ వాచి టైం ఎంత అయింది? 10 మీదండి? 15 మీదండి? 10 పావండి. ఏమ్మా మీ టైం ఎంత? మీరు పని చేయలేదా? డాడీ మీ టైం ఎంత? అయ్యా పంతులు గారు, నేను ఏ వాచి టైం ప్రకారం తాళి కట్టాలి ఇప్పుడు చెప్పండి. అయ్యా, అందరూ మామూలుగా నా వాచీ టైం ప్రకారంగా మంగళధారం చేస్తారు. అదెలా కుదురుతుందండి? తాళి కట్టేది నేను, కాపురం చేసేది నేను, దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించేది నేను. నా టైం ప్రకారం తాళి కట్టాను. నా వాచిలో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అంతవరకు ఆగవలసిందే. అల్లుడు గారు చెప్పింది కూడా బాగానే ఉందండి. దానివల్ల ఏం వచ్చినా భరించేది అల్లుడు గారే కదా. అల్లుడు గారి ఇష్ట ప్రకారం కానివ్వండి. ఏంటి బావగారు, మీరు చెప్పింది కరెక్ట్. బావగారు చెప్పినట్టు కానివ్వండి. పంతులు గారు, ఇంకా రాహుల్ చేతులు మనం ఏం చేయలేము. ఆ తాళి లేవని కట్టేస్తాను. ఆపండి. ఏరా ఎందుకయ్యో? ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు నాన్న. ఆగుతావా? ఇక్కడ మీకేం పని? కనబడ్డలా పోలీసుతో వచ్చామంటే అర్థం కదా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి ఈ పెళ్లి ఆపు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి.